ఇకపోతే మళ్ళీ ఏపీలో ఇప్పుడు మరో ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే కోటాలో 5 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 5 స్థానాల్లో ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఇటు పిఠాపురం వర్మకి కానీ, దేవినేని ఉమాకి కానీ ఇద్దరిలో ఎవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కకున్న పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలుపరిచి పార్టీ నిర్ణయానికి కట్టుబడి అక్కడ తమ ప్రత్యర్థులకి రాజకీయంగా అవకాశం కల్పించిన వారి గెలుపుకి కీలకంగా దోహదం చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయ్యి ఎన్నిక జరగబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 5కి 5 ఎన్డీఏ కూటమికే దక్కడానికి ఆస్కారం ఉంది. అందులో ఒక సీట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చిరంజీవి గారి సోదరుడు నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పిన అష్యూరెన్స్ ఇచ్చున్న నేపథ్యంలో జనసేన తరపున వారికి అవకాశం దక్కటం ఖాయం. ఇంకా మిగిలిన 4 స్థానాలు, ఈ మిగిలిన 4 స్థానాల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ప్రస్తావించినట్టుగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అకామిడేట్ చేయడం కోసం వర్మ గారు తన స్థానాన్ని త్యాగం చేయడం జరిగింది. అలాగే జవహర్ గారు తాను కూడా గతంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహించి రాజమండ్రి, బహుశా నేను అనుకోవటం అంటే తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండి కూడా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కూడా పార్టీ గెలుపు కోసం తాను కూడా సంయమనంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి తాను క్రమశిక్షణగా పనిచేయడం జరిగింది. అలాగే దేవినేని ఉమా గారు తాను సీనియర్ నాయకుడు అయి ఉండి గత ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య సమర్థుడైన ఇరిగేషన్ శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన పనితీరు కనపరుచున్నా కూడా తన నియోజకవర్గాన్ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అక్కడ ఆయనకి టికెట్ కేటాయింపు చేసినా కూడా ఈయన అంశాన్ని వివాదాస్పదం చేయకుండా పార్టీ నిర్ణయాన్ని, నాయకత్వ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ గెలుపుకి తాను కూడా కీలకంగా దోహదం చేసే నేపథ్యంలో దేవినేని ఉమా గారిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒకసారి ఆలోచించుకుంటే ఉండవల్లి శ్రీదేవి గారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ పార్టీతో విభేదించి నాడు పంచమత అనురాధ గారి గెలుపుకి దోహదం చేయడం జరిగింది. వాస్తవంగా ఆమెని బాపట్ల పార్లమెంటుకి పోటీ చేయిస్తారని చెప్పని, తిరువూరు అసెంబ్లీకి పోటీ చేయిస్తారని చెప్పని రకరకాల ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారినా కూడా అంతిమంగా తనకు ఎక్కడ టికెట్ ఇవ్వకున్నా ఆమె కూడా దాన్ని వివాదాస్పదం చేయకుండా పార్టీ గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాదిక కార్పొరేషను అధ్యక్షురాలుగా, చైర్మన్గా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే టీడీ జనార్దన్ గారు, ఖమ్మంపాటి రామ్మోహన్ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఇప్పుడు ఖాళీ అవుతున్న దువ్వారపు రామారావు గారు, ఆయన బీసీ చాకలి కులానికి సంబంధించిన నాయకుడు. మోపిదేవి గారికి కూడా ఎమ్మెల్సీ అష్యూరెన్స్ ఇచ్చినట్టుగానే విన్నాం మనం. కాబట్టి ఇక్కడ బహుశా ఇప్పుడు దువ్వారపు రామారావు గారు ఆయన బీసీ చాకలి సామాజిక వర్గం నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. మరి అటువంటి నాయకుడిని మళ్ళీ తిరిగి అకామిడేట్ చేస్తారా, చేయరా? అలాగే అశోక్ బాబు గారు, ఆయన కూడా కాపు సామాజిక వర్గం నుంచి అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ సంఘ నాయకుడిగా తాను కూడా అంటే పార్టీ కార్యాలయ నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తూ తాను కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. మరి అది కాబట్టి ఏంటంటే మరి ఇప్పుడు సీనియర్ నాయకులు, డిజర్వ్డ్ నాయకులు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత మనకి జంగా కృష్ణమూర్తి గారు, ఆయన వైసీపీ పార్టీలో తనకున్న ఎమ్మెల్సీ పదవిని త్యజించి ఆయన అంటే వాళ్ళు డిస్క్వాలిఫై చేసే ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్న పదవిలో వారిది ఉంది. వారికి టీటీడీ బోర్డు సభ్యత్వం కల్పించినా కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడానికి ఆస్కారం ఉందా లేదా? ఇక్కడ గమనించుకుంటే దువ్వారపు రామారావు గారైనా, మోపిదేవి వెంకటరమణ గారైనా, అలాగే జంగా కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా బీసీ నాయకులు. అలాగే గతంలో బేద రవిచంద్ర గారు తాను ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. యనమల రామకృష్ణ గారు రిటైర్ అవుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా సీనియర్ బీసీ నాయకులు. మరి వీళ్ళల్లో ఎంతమందికి మళ్ళీ తిరిగి ఉన్నది 4 స్థానాలు.
ఈ 4 స్థానాల్లో నేను అనుకోవటం మోపిదేవి వెంకటరమణ గారికి, వర్మ గారికి, అలాగే దేవినేని ఉమా గారికి, ఈ ముగ్గురికి ఈ 4 స్థానాల్లో 3 స్థానాలు కన్ఫర్మ్ అని అనుకుంటున్నా. ఈ 3 స్థానాలు కాకుండా మిగిలిన స్థానం వచ్చేటప్పటికి మరి నా అంచనా ప్రకారం అయితే కంపల్సరీ ఇంకొక బీసీ సామాజిక వర్గానిక లేదు ఎస్సీ సామాజిక వర్గమా? ఎస్సీ సామాజిక వర్గం అయితే జవహర్ గారికే అవకాశం ఉంటుందని చెప్పని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.